ఎందుకే ఇలా చేస్తున్నావు? సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేసేలాగున్నావు కదే. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటుందనుకుంటే నువ్వు ఇలా బుద్ధి లేకుండా వాగి అందరినీ నాకు దూరం చేసేలాగున్నావు. ఒకవేళ అందరూ నాకు దూరం అయితే నేను నీకు దక్కను, గుర్తుంచుకో. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎవరనేది అంత తొందరగా చెప్పనని. ఇంతవరకు మన మధ్య ఉన్న గొడవని అందరి ముందు ఉంచితే నేను బెదిరిపోయి నా గురించి చెప్పేస్తానన్నా నీ ఆలోచన? అది మాత్రం జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. నీ నోటి నుండే నువ్వెవరనే నిజం కక్కిస్తాను. అది నీ తరం కాదు. ఎందుకంటే నా వెనక దైవశక్తి ఉంది, నీ వెనక దుష్టశక్తి ఉంది. దుష్టశక్తికి దైవశక్తి ఎన్నటికీ తల వంచదు. అది చూద్దామే. అక్క, నువ్వు ఇక్కడ మరో ఇద్దరిని చూడబోతున్నావు. వాళ్ళని చూసి టెన్షన్ పడకుండా కాస్త కూల్గా ఉండు. ఎవరు వాళ్ళు? చూస్తావుగా, రా. గుణ, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను రా. వదలను, చంపేస్తాను, చంపేస్తాను రా. వదలు. వైదేహి, వీళ్ళెందుకు చేరదీసావు? ముందు వెళ్ళిపోమని ఇక్కడ నుంచి. చంపేస్తాను లేకపోతే. ఏంటే తెగరెచ్చిపోతున్నావు? చంపి పాతేస్తాను, జాగ్రత్త. గుణ, కూల్. నువ్వు కూడా ఎందుకు ఆవేశపడుతున్నావు? లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఇది నన్ను ఇన్ని మాట్లాడుతుందా? గుణ, అసలు ఇన్ని మాటలెందుకురా? ఏస్పరైతిన్ని. అమ్మా, మీరు కాస్త ఊరుకోండి. మరీ చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్నారేంటి? వైదేహి, అసలు వీళ్ళెందుకు ఇక్కడ కనిపించావు? వీళ్ళు చాలా డేంజర్. తప్పకుండా ఏదో ఒక రోజు మనకు వెన్నుపడి పొడుస్తారు. అదేం కాదు దేవకి, వాళ్ళిప్పుడు మనతో చేతులు కలపడానికే వచ్చారు. అందుకు నేను ఒప్పుకోను. ఉంటే నేనుండాలి, లేకపోతే వాళ్ళుండాలి. డిసైడ్ చేసుకో. అక్క, నేను నీకు బయట చెప్పానుగా ఎక్కువ టెన్షన్ పడొద్దని. గుణ ఇప్పుడు మనకు శత్రువు కాదు, ఫ్రెండ్. ఏంట్రా ఫ్రెండు? మీ బావగారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి నన్ను బెదిరించిన వాడితో మనకి ఫ్రెండ్షిప్ ఏంటి? దేవకి, నీ ఆవేశం తప్పని నేను అనడం లేదు. కాకపోతే ఒకసారి బాగా ఆలోచించు. మొదట నువ్వు నేను కూడా బద్ధ శత్రువులు. కానీ ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యాం? ఎందుకయ్యాం? అంతా మన పని పూర్తవటానికేగా. మనలో మనం ఇలా గొడవలు పడుతుంటే నష్టం మనకే. జరిగిన గొడవంతా మర్చిపోయి గుణాన్ని కూడా మన గ్రూపులోనే ఉండనిద్దాం. ఏమంటావు?
సరే, గుడ్. ఇప్పుడు చెప్పు, ఆ మన్యవాస్ అనుకున్నది ఎందుకు చేయలేకపోయాడు? నేను హాస్పిటల్కి వెళ్ళి మన్యవాసిని కలిశాను. అతను చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఉన్నది సర్పజాతికి చెందిన నాగేశ్వరి. కాకపోతే అతను దాన్ని నిర్ధారించేలోపు పోలీసులు వచ్చి షూట్ చేశారు. అసలు పోలీసులకు ఫోన్ చేసింది ఎవరనేది నాకింతవరకు అర్థం కావడం లేదు. మనం ఈ డూప్లికేట్ అని ప్రూవ్ చేయాలంటే ముందు మనం ఒరిజినల్ నాగేశ్వరిని పట్టుకోవాలి. దానికోసమేగా మనం వెతుకుతున్నాం. అది ఇప్పుడు ఎక్కడుందనేది నాకు తెలుసు. ఎక్కడ? నాగారణ్యంలో. అది నాగారణ్యంలో ఉందని నీకెలా తెలుసు? మన్యవాసి అడవి నుంచి వచ్చేటప్పుడు నాగేశ్వరిని చూశాడట. అది కళ్ళు కనిపించక కష్టపడుతుంటే దాన్ని అక్కడే ఉండమని చెప్పొచ్చాడట. వెరీ గుడ్. గుణ, నువ్వు విశ్వం వెంటనే నాగారణ్యం బయలుదేరండి. ఆ గుడ్డిది అడవి దాటి ఎక్కడికి వెళ్ళుండదు. అడవంతా బాగా వెతికి దాన్ని కనిపెట్టి పట్టుకురండి. అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. నాగేశ్వరి ఎక్కడుందో వెతికి తీసుకొస్తాం. ఎంత వెతికినా ఆ ముడుపు దొరకడం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నన్ను క్షమించు నాగేశ్వరి, నన్ను క్షమించు. ఏంటి గుణ, ఇంత పెద్ద ఫారెస్ట్ లో దాన్ని వెతకడం సాధ్యమేనా? అది గుడ్డిది కదా, అదెక్కడ పోతుంది? పద. నాగేశ్వరి, ఇలా రా. ఏమైందక్క? ఇలా రా.
జంతువు అయి ఉంటుంది గుణ. పద. ఏంటిది? ఏమో. ఇలా ఇవ్వు. ఏమైంది? దీన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. షాకా? ఊరికా? విశ్వం, నీకు గుర్తుందా? సర్పవనంలోని సన్యాసం ముడుపు మూట నాగేశ్వర గోమని ఎవరితోనో ఇచ్చి పంపాడని వైదేహి చెప్పింది. అది ఇదే అయ్యి ఉంటుంది. అందుకే దీన్ని మనం తెరవలేకపోతున్నాం. దీన్ని వైదేహి దగ్గర తీసుకెళ్తాం. పద. ఏమైంది గుణ? నాగేశ్వర్ కోసం వెళ్ళారుగా, ఏది? నాగేశ్వరు దొరకలేదమ్మా. ఈ ముడుపు మూట దొరికింది. ఇక నాగేశ్వరిని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ముందు ఈ ముడుపు మూటని వైదేహి చూపిద్దాం. పద. నాగేశ్వరి, ముడుపు మూట మా ఆయన దగ్గరే ఉంది. దాన్ని ఎలాగైనా సంపాదిద్దాం రా. విశ్వం, డిక్కీ సరిగా లాక్ అయినట్లేదు. లాక్ చేసిరా. ఓకే.
భారతి, నాగేశ్వరి గురించి కొంతమేరకైనా వివరాలు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. నాగేశ్వరి ఇప్పుడు నాగారణ్యం నుంచి బయటపడింది, కానీ మళ్ళీ ఎక్కడో బందీ అయిపోయినట్టుంది. అయినా కంగారు పడాల్సిందేమీ లేదు. నాగేశ్వరిని కాపాడడానికి ఎవరో మంచి మంచి తోడున్నారు. నాగేశ్వరికి ఎటువంటి ఆపద రాకుండా మనం అనుక్షణం కాపాడాలి. మునుపటి కంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ మన్యవాసి నా గురించి దేవకితో ఏదో చెప్పాడు. అది ఏమనేది నాకు పూర్తిగా తెలియకపోయినా అతను మళ్ళీ నా మీద ఏవైనా ప్రయోగం చేయడానికి కానీ ఆపద తలపెట్టడానికి కానీ వెనుకాడడని అర్థమైపోయింది. అయినా మనం ఎప్పుడూ ప్రాణాలకి భయపడలేదనుకో. మనం నాగేశ్వరిని కాపాడడం కోసమైనా క్షేమంగా ఉండాలి కదా. అందుకే చెప్తున్నాను, నాగేశ్వరిని తమ గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఆ దుష్టశక్తులు మన ప్రాణాలతో చెలగాటం ఆడచ్చు. అయినా భయపడకండి. ఎప్పుడైతే మన ముఖంలో భయం కనిపిస్తుందో అప్పుడే మన పతనం మొదలవుతుంది. కాబట్టి ఎటువంటి భయాలకు లోనవ్వకుండా ధైర్యంగా ఉండండి. భారతి, నీకు అనుమానం వచ్చిన ప్రతి చోట గాలించి నాగేశ్వరి ఎక్కడుందో కనుక్కో. ఎలాగైనా తనని జాగ్రత్తగా కాపాడు. అలాగే, తప్పకుండా. మనకంటే అత్యంత శ్రద్ధతో నాగేశ్వరిని గాలిస్తోంది ఆ దుష్టురాలు వైదేహి. నువ్వు జాగ్రత్తగా వైదేహి కదలికల్ని గమనిస్తే నాగేశ్వరి గురించి తెలుసుకోవచ్చు. నువ్వు వైదేహిని, తనకి సంబంధించిన వాళ్ళని ఫాలో చేయి. అలాగే. అన్నట్టు మరో విషయం, నీకు కాస్త ఆవేశం ఎక్కువ. కాబట్టి అనవసరంగా తొందరపడి ఏదీ చేయకుండా దైవాజ్ఞ ప్రకారం నడుచుకో. అవసరం అయితేనే శత్రువుల మీద దాడి చేయి. నాగేశ్వరికి ఆపదొస్తే నువ్వే కాపాడాలి. అలాగే. సరే, నాగేశ్వరి గురించి వివరాలు తెలియగానే మళ్ళీ కలుద్దాం. బయలుదేరండి. వైదేహి, దీన్ని మేము తెరవడానికి ట్రై చేశాం. దీన్ని ఓపెన్ చేయబోతే కరెంట్ షాక్ లాంటిదేదో ఇందులోంచి మమ్మల్ని కొట్టింది. దీని సంగతి నీకు తెలిసుంటుందని తీసుకొచ్చాం. ఈ ముడుపు మూటను చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది వైదేహి. నువ్వు చెప్పావే, సర్పవనంలో సన్యాసి ఓ ముడుపు మూటను ఎవరి ద్వారా ఇచ్చి పంపిస్తాడని. అదే ఇది అయి ఉంటుంది. ఇందులో ఉన్నది కూడా నాగేశ్వరికి చూపును ప్రసాదించే ఔషధం ఏదో అయి ఉంటుందని నా అనుమానం. అవును, దీన్ని ఎవరో తెచ్చి ఆ గుడ్డి దాని చేతికి అప్పగించుంటారు. అది ఆ నాగారణ్యంలో పోగొట్టుకుని ఉంటుంది. ఇది కేవలం నాగేశ్వరికి చూపుని ప్రసాదించే ఔషధం మాత్రమయ్యుండదు. అంతకంటే గొప్ప శక్తి మరేదో ఇందులో ఉండాలి. అందుకే మీరు దీన్ని తెరవలేకపోయి ఉంటారు. సరే, మేమంటే మామూలు మనుషులు, నువ్వు మాంత్రిరాలుగా. నువ్వు తెరవడానికి ట్రై చేయి. ఇందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంది. మంత్రశక్తులు కలిగి నేను కూడా దీన్ని తెరవలేకపోతున్నానంటే ఇందులో ఖచ్చితంగా ఓ అద్భుత రహస్యం ఉండాలి. దీన్ని తెరవగలిగే శక్తి ఒక్క నాగేశ్వరికి మాత్రమే ఉంది. నాగేశ్వరి మన చేతికి చిక్కుంటే ఈజీగా ఇందులో ఉన్న సీక్రెట్ తెలుసుకొని ఉండొచ్చు. ఇప్పుడు కూడా పెద్దగా మునిగిపోయిందేం లేదు. నాగేశ్వరికి చూపు రావాలన్నా ఈ ముడుపుని తెరిపించి దైవం అనుకున్న పని పూర్తి చేయించాలన్నా ఖచ్చితంగా నాగేశ్వరి మన దగ్గరకు వచ్చే తీరాలి. ఇప్పుడు ఎర మన చేతిలో ఉంది. చేప మన గాలానికి చిక్కకపోదు. అది సరే,
అంతవరకు ఈ ముడుపుని ఎలా భద్రపరచాలి? మనం అజాగ్రత్తగా ఉంటే ఆ సన్యాసికి సంబంధించిన మనుషులు ఎవరైనా ఈ ముడుపుని తీసుకెళ్లిపోతే మనం అనుకున్నదంతా ఉల్టా అయిపోతుంది. అనుకోకుండా దొరికిన ఈ ముడుపుని అంత సులభంగా ఎలా పోగొట్టుకుంటాం? దీన్ని నా మాంత్రిక శక్తితో భద్రపరుస్తాను. ఎవ్వరూ దీన్ని తాకలేరు. ఒకవేళ ఎవరైనా దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఈ భవనంలోకి మొదట అడుగు పెట్టగానే నాకు వెంటనే తెలిసిపోతుంది. మీరు 10 నిమిషాలు బయట ఉండండి. దీన్ని నేను నా మాంత్రిక శక్తితో భద్రపరిచొస్తాను. అంటే నువ్వు మమ్మల్ని నమ్మడం లేదా? మాంత్రికానికి సంబంధించినంత వరకు నేనెవ్వరిని అంత సులభంగా నమ్మను. దయచేసి బయటికి వెళ్ళండి. చెప్పు, ఎవరు నువ్వు? ఆ డూప్లికేట్ నాగేశ్వరికి నీకు ఏంటి సంబంధం? అసలు దాన్ని ఎవరు పంపించారు? ఎక్కడి నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? అడుగుతుంటే అలా ఉరిమి చూస్తావేంటే? చెప్పు, మా నాగేశ్వరి ఎక్కడుంది? చెప్తావా లేదా? ఇది ఇలా ఇక్కడ నిజం చెప్పదురా. దీన్ని తీసుకెళ్ళి నిజం కక్కించు. ఇదెలా వచ్చింది? ఇన్నాళ్ళు ఆ గుడ్డి నాగేశ్వరిని కాపాడుతూ వచ్చిందిగా. ఆ డూప్లికేట్ నాగేశ్వరి ఇది కలిసే డ్రామా అంతా నడిపారు. మా అక్క దీన్ని పట్టి నాకు అప్పగించింది. గుడ్డి నాగేశ్వరి ఎక్కడుందనేది ఖచ్చితంగా దీనికి తెలుసుంటుంది. గుణ, లేవే. చెప్పు, నాగేశ్వరి ఎక్కడుందో చెప్పు. చెప్పవే, చెప్పు చెప్పు. నాగేశ్వరి ఎక్కడుందో చెప్పు. చెప్పవే, చెప్పు. చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్పు, నాగేశ్వరి ఎక్కడుంది? చెప్పవే, చెప్పు. గుణ, ఇదిలా చెప్పదులే. విశ్వం, దీన్ని మన ప్లే గ్రౌండ్కి తీసుకువెళ్ళు. గేమ్ ఆడి చాలా రోజులవుతోంది. పదవే.
పద. ఆ గుడ్డి నాగేశ్వరి ఎక్కడుందనే సంగతి నీ నోటితోనే చెప్పిస్తా. పదవే.